నెక్స్ట్ క్లాస్ చూడమ్మా. స్టేట్ అండ్ ప్రూవ్ ఇన్వేరియన్స్ థీరం. థీరం యొక్క స్టేట్మెంట్ చూడండి. ఇఫ్ V of f is a finite dimensional vector space, if V of f is a finite dimensional vector space, then any two bases of V of f have same number of elements, ఇది థీరం యొక్క స్టేట్మెంట్. V of f అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అయితే V of fకి ఏవైనా టూ బేసెస్ ఉంటే కనుక ఆ బేసెస్లో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎలా ఉండాలి, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రెండిట్లో ఈక్వల్గా ఉంటాయని ప్రూవ్ చేయమంటాడు. ఇంకా ప్రూఫ్ ఏఫీ అంటే కనుక ఇఫ్ తర్వాత ఏదైతే ఉంటుందో అది గివెన్ కండిషన్, దెన్ తర్వాత ఏదైతే ఉంటుందో అది మనం ప్రూవ్ చేస్తుంది. ఇఫ్ తర్వాత అంటే కనుక గివెన్ కండిషన్ ఏమన్నట్టు, V of f ఈజ్ ఏ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ ఉంది కాబట్టి గివెన్ దట్ గివెన్ కండిషన్లో ఏమిచ్చారు, V of f is a finite dimensional vector space. అండ్ నిన్నే థీరం ప్రూవ్ చేసాం. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బేసిస్ థీరంలో ఎవ్రీ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ హ్యాస్ ఏ బేసిస్. కాబట్టి V of f అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అంటాడు కాబట్టి బై నోన్ థీరం నుంచి అంటే ముందుండేటటువంటి థీరం నుంచి దట్ ఎంప్లాయిస్ V of f హ్యాస్ ఏ ఏముంటుంది, బేసిస్ ఉంటుంది. ఒక వెక్టార్ స్పేస్కి బేసిస్ ఉంది అంటే కనుక మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది, లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది. ఇక్కడ ఇఫ్ పాసిబుల్ సపోజ్ దట్ V of f అనేటువంటి టూ బేసిస్ ఎగ్జిస్ట్ అయితే అని తీసుకుంటే కనుక రెండిట్లో ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉంటాయని ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఇఫ్ పాసిబుల్ సపోజ్ దట్ V of f has two bases, say S1 and S2. V of fకి బేసిస్ ఎగ్జిస్ట్ అవుతుంది, మనం టూ బేసిస్ తీసుకుంటున్నాం, వాటిని S1 అండ్ S2 అనుకుంటే కనుక వాటిల్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఎలా తీసుకోవాలి అంటే కనుక చూడండి. S1లో ఉండే ఎలిమెంట్స్ ఏమనుకుంటున్నా అంటే కనుక α1, α2, అప్ టు సో ఆన్ αn. అంటే S1లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, n ఉన్నాయి. అలానే S2 అనేది కూడా మనకి V of f యొక్క బేసిస్ అనుకుంటున్నాం కాబట్టి S2లో ఉండేటువంటి వెక్టార్స్ ఏం రాసినా అంటే కనుక β1, β2, అప్ టు సో ఆన్ βm అనుకుంటున్నాం. V of fకి బేసిస్ ఎగ్జిస్ట్ అయితే టూ బేసిస్ తీసుకుంటున్నాం, వాటిని S1, S2 అనుకుంటున్నాం. ఇప్పుడు మనం ప్రూవ్ చేస్తుంది చూస్తే కనుక మనకి టూ బేసిస్ ఉంటే వాటిల్లో ఉండే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉంటాయని ప్రూవ్ చేయాలి. మనం టూ బేసిస్ ఎగ్జిస్ట్ అయినాయని తీసుకుంటున్నాం. S1లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నట్టు 1, 2, 3 అప్ టు సో ఆన్ n వరకు ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ S1లో n ఉంటున్నాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ S2లో చూస్తే కనుక 1, 2 అప్ టు సో ఆన్ m వరకు ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ S1 n, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ S2 m ఉంటే కనుక రెండిట్లో ఉండే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలంటే ఏమని ప్రూవ్ చేయాలి, n ఈక్వల్ టు m అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ n ఈక్వల్ టు m అని ప్రూవ్ చేస్తే కనుక నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ టూ బేసిస్ హ్యావ్ సేమ్ ఎలిమెంట్స్ అయితే ఓకేనా. కాబట్టి S1 అనేది బేసిస్ ఆఫ్ మనకి ఏమవుతుంది, V of f అవుతుంది. కాబట్టి సిన్స్ S1 ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ V of f అయితే కనుక బై బేసిస్ డెఫినేషన్ నుంచి మనకి S1 అనేది ఏమవుతుంది, లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. S1 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది.
ఇంకా ఏం కావాలి, ఎల్ ఆఫ్ S1 ఈక్వల్ టు వి కావాలి. మనకి ఎస్ అనేది బేసిస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్ అంటే కనుక 2 కండిషన్స్ సాటిస్ఫై కావాలి. ఎస్ లీనియర్లీ ఇండిపెండెంట్ అండ్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి కావాలి. S1 అనేది బేసిస్ అంటున్నాం కాబట్టి S1 లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది అండ్ ఎల్ ఆఫ్ S1 యొక్క వాల్యూ వి అవుతుంది. అలానే S2 ఈజ్ ఆల్సో ఏ బేసిస్ ఆఫ్ వి అంటున్నాం కాబట్టి సిన్స్ S2 ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్ కాబట్టి మళ్ళీ బేసిస్ డెఫినేషన్ నుంచి S2 కూడా ఏమవుతుంది మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. S2 ఈజ్ ఆల్సో లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది అండ్ ఎల్ ఆఫ్ S2 యొక్క వాల్యూ కూడా వి అవుతుంది. ఓకేనా, కాబట్టి వి ఆఫ్ ఎఫ్కి 2 బేసిస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. S1లో ఎన్ని ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం, S2లో ఎన్ని ఎలిమెంట్స్ తీసుకుంటే కనుక రెండిట్లో ఉండేటటువంటి వాల్యూస్ ఈ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉంటాయని ప్రూవ్ చేయాలంటే కనుక ఏమని ప్రూవ్ చేసి సరిపోతుంది, టు ప్రూవ్ దట్ n ఈక్వల్ టు m అని ప్రూవ్ చేయాలి. ఇంకా n ఈక్వల్ టు m అని ప్రూవ్ చేయాలంటే కనుక ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. S1 S2 అనేటువంటి వి ఆఫ్ ఎఫ్ యొక్క బేసిస్ అయితే కనుక ఇక్కడ α1 α2 అప్ టు సో ఆన్ ఆల్ఫా అయినటువంటి వెక్టర్స్ S1లో ఉన్నాయి, β1 β2 అప్ టు సో ఆన్ βm అనేటువంటి S2లో ఉన్నాయి. కాబట్టి S1 S2 రెండు వి ఆఫ్ ఎఫ్ యొక్క బేసిస్ కాబట్టి S1 S2లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఏదో ఉంటాయి, వెక్టార్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్లో ఉంటాయి. లెట్ సమ్ β1 బిలాంగ్స్ టు వి అని తీసుకుంటే కనుక లెట్ సమ్ వెక్టార్ β1 బిలాంగ్స్ టు వి. ఇక డౌట్ రావచ్చు, β1 బిలాంగ్స్ టు వి రాశారు ఏంటని. వి ఆఫ్ ఎఫ్ అనేది వెక్టార్ స్పేస్ అయితే కనుక వెక్టార్ స్పేస్ యొక్క బేసిస్ ఏవైతే ఉన్నాయో ఆ బేసిస్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కంపల్సరీ ఎందులో ఉంటాయి, వెక్టార్ స్పేస్ విలో ఉంటాయి. కాబట్టి లెట్స్ β1 అనేటువంటి వెక్టార్ విలో తీసుకుంటే కనుక సిన్స్ ఎల్ ఆఫ్ S1 ఈక్వల్ టు వి ఉంది కాబట్టి సిన్స్ ఎల్ ఆఫ్ S1 ఈక్వల్ టు వి ఉంది కాబట్టి β1 బిలాంగ్స్ టు వి, ఎల్ ఆఫ్ S1 ఈక్వల్ టు వి అయితే కనుక కంపల్సరీ β1 వెక్టార్ ఎందులో ఉంటుంది, ఎల్ ఆఫ్ S1లో ఉంటుంది. ఎల్ ఆఫ్ S1 అంటే కనుక లీనియర్ స్పాన్ ఆఫ్ S1 అవుతుంది. ఎల్ ఆఫ్ S1 అంటే లీనియర్ స్పాన్ ఆఫ్ S1 అవుతుంది. లీనియర్ స్పాన్ ఆఫ్ S1 అంటే మీనింగ్ ఏంది, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ S1 అంటే S1 యొక్క లీనియర్ కాంబినేషన్ ఏదైతే రాస్తామో అది మొత్తం దేనికి ఈక్వల్ అవుతుంది, β1కి ఈక్వల్ అవుతుంది. β1 బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ S1 అయితే కనుక దట్ ఇంప్లైస్ ఏం రాస్తున్నాం అంటే కనుక β1 జాయిన్స్ టు S1. β1 అనేటువంటి వెక్టార్ని S ఉన్నటువంటి సెట్లో జాయిన్ చేస్తే కనుక అప్పుడు S1లో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ వెక్టార్స్ చేంజ్ అయిపోతాయి. ఆ చేంజ్ అయినటువంటి నెంబర్ ఆఫ్ వెక్టార్ చేంజ్ అయిన తర్వాత వచ్చే సెట్ని సమ్ S3 అనుకుంటే కనుక S3లో ఉండే వెక్టార్స్ ఏమనుకోవాలి, β1 జాయిన్స్ టు S1 అంటే S1లో ఉండేటువంటి వెక్టార్స్ అన్నీ ఉండి ఇంకా దేన్ని జాయిన్ చేయాలి, β1 వెక్టార్ని జాయిన్ చేస్తే కనుక వచ్చేదాన్ని S3 అనుకుంటాం. ఇక్కడ S3లో ఉండే వెక్టార్స్ ఏముంటాయి, α1 α2 అప్ టు సో ఆన్ ఆల్ఫా n ఉంటుంది. ఇంకా వెక్టార్ ఏముంటుంది, β1 కూడా జాయిన్ చేస్తున్నాం కాబట్టి S3లో ఉండే వెక్టర్స్ α1 α2 అప్ టు సో ఆన్ ఆల్ఫా n β1 అవుతుంది. ఇప్పుడు S3 అనేటువంటి సెట్ కంపల్సరీ ఏమవుతుందంటే కనుక లీనియర్లీ డిపెండెంట్ సెట్ మాత్రమే అవుతుంది. ఎందుకు లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది అంటే కనుక S1లో మనకి వెక్టర్స్ ఏమున్నాయి, α1 α2 అప్ టు సో ఆన్ ఆల్ఫా n. S1 అనేది బేసిస్ ఆఫ్ వి కాబట్టి బేసిస్ అయింది అంటే ఏమవుతుంది, లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది అండ్ ఎల్ ఆఫ్ S1 ఈక్వల్ టు వి అవుతుంది. ఇక్కడ S1లో ఉండే వెక్టార్స్ మాత్రమే ఉంది అని ఉంటే కనుక అవి లేదా అంతకంటే తక్కువగా ఉంటే కనుక లీనియర్ ఇండిపెండెంట్ మాత్రమే అవుతుంది. దానికంటే ఎక్కువగా ఉన్నాయి అంటే కనుక లీనియర్ ఇండిపెండెంట్ కాదు. లీనియర్ ఇండిపెండెంట్ కాదు అంటే కనుక ఏమవుతుంది, లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది. S1లో α1 నుంచి ఆల్ఫా n మాత్రమే ఉన్నాయి, మనకి అవన్నీ ఉండి ఇంకొక వెక్టార్ ఎక్స్ట్రా ఉంటుంది, β1 ఉంది. కాబట్టి S3 అనేది ఏమవుతుంది, లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది. కాబట్టి క్లియర్లీ S3 ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. క్లియర్లీ S3 ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ సెట్. S3 అనేది లీనియర్లీ డిపెండెంట్ సెట్ అయింది అంటే కనుక S3లో ఉండేటువంటి ఒక వెక్టార్ని రిమైనింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్స్గా రాయొచ్చు. S3లో ఉండేటటువంటి వెక్టార్స్ అనేటువంటి S3 అనేది లీనియర్లీ డిపెండెంట్ అయింది అంటే కనుక దాంట్లో ఉండే వన్ వెక్టార్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ రిమైనింగ్ వెక్టార్స్గా రాయొచ్చు. ఏంది గోళ క్లాస్ చెప్పేటప్పుడు
చూడండి S3 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ కాబట్టి S3లో ఉండేటటువంటి వన్ వెక్టార్ని ఏ రాసుకోవచ్చు, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది రిమైనింగ్ వెక్టార్స్గా రాసుకోవాలి. ఆ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ రిమైనింగ్ వెక్టార్స్గా రాసినప్పుడు కంపల్సరీ ఏది ఉండకూడదు, β1 అనేటువంటి వెక్టార్ ఉండకూడదు. దట్ ఇన్ ప్లేస్ ఏం రాసుకోవచ్చు, దేర్ ఎగ్జిస్ట్ వన్ వెక్టార్ ఆఫ్ S3, వన్ వెక్టార్ ఆఫ్ S3 అదర్ దాన్ β1. β1 కాకుండా రిమైనింగ్ వెక్టార్స్ ఏదైతే ఉంటుందో వాటిల్లో ఉండే వన్ వెక్టార్ తీసుకుంటే కనుక ఆ వన్ వెక్టార్ని సే α1 అనుకుంటే కనుక వన్ వెక్టార్ ఆఫ్ S3 అదర్ దాన్ β1 సే α1 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ linear combination of the remaining vectors, linear combination of remaining vectors. S3 అనేది లీనియర్లీ డిపెండెంట్ సెట్ అయింది అంటే కనుక అందులో ఉండేటటువంటి వన్ వెక్టార్ని రిమైనింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రాసుకోవచ్చు. ఆ లీనియర్ కాంబినేషన్ రాసేటప్పుడు వన్ వెక్టార్ని ఏమనుకుంటున్నాం, α1 అనుకుంటే కనుక రిమైనింగ్ వెక్టార్స్ లీనియర్ కాంబినేషన్ రాస్తే కనుక మనకి లీనియర్ కాంబినేషన్ వస్తుంది. ఇప్పుడు β1 మనకి వన్ వెక్టార్ని α1ని రిమూవ్ చేస్తే కనుక దాన్ని ఎలిమినేట్ చేస్తాం అంటున్నాం. కాబట్టి ఎలిమినేట్ α1 ఫ్రమ్ S3 అనేటువంటి సెట్ నుంచి α1ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ రిమైనింగ్ వెక్టార్స్గా రాస్తున్నాం కాబట్టి α1 అనేది ఎందులో ఉండదు, S3లో ఉండదు. కాబట్టి S3లో ఉండేటువంటి α1ని ఎలిమినేట్ చేస్తే కనుక ఇంకొక సెట్ ఎగ్జిస్ట్ అవుతుంది, దాన్ని సమ్ S4 అనుకుంటే కనుక α1ని ఎలిమినేట్ చేస్తే కనుక S3లో రిమైనింగ్ వెక్టార్స్ ఏముంటాయి ఇక మనకి α2, α3 అప్ టు సో ఆన్ αn, β1 ఉంటుంది. ఇది S4 అవుతుంది. క్లియర్లీ S3 L ఆఫ్ S4 యొక్క వాల్యూ Vకి ఈక్వల్ అవుతుంది. క్లియర్లీ L ఆఫ్ S4 యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, వెక్టార్ స్పేస్ Vకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి L ఆఫ్ S4 ఈక్వల్ టు V అవుతుంది. S4 అనేది మళ్ళీ ఏమవుతుంది అంటే కనుక లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. మళ్ళీ సమ్ లెట్స్ β2 బిలాంగ్స్ టు β2 వెక్టార్ ఎందులో ఉంది, S2లో ఉంది. మనకి S2లో ఉన్నా, S3లో ఉన్నా, S3లో ఉన్నా, S4లో ఉన్నా అన్ని వెక్టార్స్ కంపల్సరీ ఎందులో ఉంటాయి, వెక్టార్ స్పేస్ Vలో ఉంటాయి. కాబట్టి లెట్ సమ్ B2 బిలాంగ్స్ టు V అనుకుంటే కనుక అండ్ L ఆఫ్ S4 ఈక్వల్ టు V ఉంది. కాబట్టి సిన్స్ L ఆఫ్ S4 ఈక్వల్ టు V ఉంది, B2 బిలాంగ్స్ టు V అయితే కనుక దట్ ఇంప్లైస్ B2 బిలాంగ్స్ టు ఏమవుతుంది, L ఆఫ్ S4 అవుతుంది. B2 బిలాంగ్స్ టు L ఆఫ్ S4 అంటే కనుక B2 అనేది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టార్స్ ఆఫ్ S4 అవుతుంది. B2 ఏమవుతుంది, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టార్స్ ఇన్ S4 అవుతుంది. ఇప్పుడు B2 వెక్టార్ని S4లో జాయిన్ చేసి కనుక దట్ ఇంప్లైస్ B2 జాయిన్స్ టు S4లో B2 వెక్టార్ని జాయిన్ చేసి కనుక S4 అనేటువంటి సెట్ చేంజ్ అవుతుంది. దాన్ని S5 అనుకుంటే కనుక S5లో ఉండే వెక్టార్స్ ఏముంటాయి, α2, α3 అప్ టు సో ఆన్ αn, β1. S4లో అన్నీ ఉన్నాయి. దీనికి ఏ వెక్టార్ని జాయిన్ చేస్తున్నా, β2ని జాయిన్ చేస్తే కనుక S5లో ఉండే వెక్టార్స్ ఏముంటాయి, α2, α3 అప్ టు సో ఆన్ αn, β1, β2 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ S5 అనేది ఏమవుతుంది, లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. క్లియర్లీ S5 ఈజ్ ఏ లీనియర్లీ డిపెండెంట్ సెట్. ఒక సెట్ లీనియర్లీ డిపెండెంట్ సెట్ అయింది అంటే కనుక అందులో ఉండే వన్ వెక్టార్ని ఏ రాసుకోవచ్చు, రిమైనింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రాయొచ్చు. ఆ వన్ వెక్టార్ ఏది కాకుండా రాయాలి, β1, β2ని జాయిన్ చేశాం కాబట్టి S5లో ఉండేటటువంటి β1, β2 కాకుండా రిమైనింగ్ వన్ వెక్టార్ని రిమైనింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రాయొచ్చు. బట్ దేర్ఫోర్ దట్ ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ వన్ వెక్టార్ ఆఫ్ S5 అదర్ దాన్ ఏ వెక్టార్స్ కాకుండా β1, β2 కాకుండా అదర్ దాన్ β1, β2 సే సమ్ α2 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ linear combination of the remaining vectors, can be expressed as a linear combination of remaining vectors.
కాబట్టి S3 S5 అనేది లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది కాబట్టి బై నోన్ థీరం వెక్టార్ స్పేస్ 1లో ఉండేటువంటి నోన్ థీరం నుంచి S5లో ఉండేటువంటి 1 వెక్టార్ని రిమైనింగ్ వెక్టార్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రాయొచ్చు. ఆ రిమైనింగ్ వెక్టార్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రాసేటప్పుడు ఆ 1 వెక్టార్ని ఏమనుకోవాలి, ఆల్ఫా 2 నుంచి ఆల్ఫా n లోపు ఏదైనా వెక్టార్ని అనుకోవచ్చు. ఈ రెండు కాకుండా అనుకోవాలి, బీటా 1 బీటా 2 కాకుండా అనుకోవాలి. కాబట్టి ఆల్ఫా 2 అనేటువంటి వెక్టార్ని రిమైనింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఆల్ఫా 2ని రిమైనింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రాస్తున్నాం కాబట్టి ఆల్ఫా 2 ఎందులో ఉండకూడదు, S5లో ఉండకూడదు. కాబట్టి S5లోంచి దేన్ని ఎలిమినేట్ చేయాలి, ఆల్ఫా 2ని ఎలిమినేట్ చేయాలి. కాబట్టి ఎలిమినేట్ ఆల్ఫా 2 ఫ్రమ్ దేని నుంచి ఎలిమినేట్ చేయాలి, S5 నుంచి ఎలిమినేట్ చేయాలి. S5 నుంచి ఆల్ఫా 2ని ఎలిమినేట్ చేస్తే కనుక మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ చేంజ్ అవుతాయి. దాన్ని సమ్ S6 అనుకుంటే కనుక S6లో ఉండే ఎలిమెంట్స్ ఏమొస్తాయి, ఆల్ఫా 3 కామా ఆల్ఫా 4 కామా అప్ టు సో ఆన్ ఆల్ఫా n కామా ఇంకేముంటాయి, బీటా 1 కామా బీటా 2 ఉంటుంది. ఇక్కడ మళ్ళీ క్లియర్లీ L ఆఫ్ S6 యొక్క వాల్యూ మళ్ళీ దేనికి ఈక్వల్ అవుతుంది, వెక్టార్ స్పేస్ వీకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. ఇంకా ఈ ప్రాసెస్ కంటిన్యూ అయిపోతే కనుక ఇన్ దిస్ వే ఇలా చేసేటప్పుడు ఇన్ దిస్ వే ఫర్ ఎవరీ బీటా వీ కెన్ ఎలిమినేట్ దేన్ని ఎలిమినేట్ చేస్తున్నాం, ఆల్ఫాని ఎలిమినేట్ చేస్తున్నాం. బీటాని జాయిన్ చేసేటప్పుడు ఏ వెక్టార్ ఎలిమినేట్ అవుతుంది, ఆల్ఫాలో ఉండే వెక్టార్ ఎలిమినేట్ చేస్తున్నాం. ఇలా ఎలిమినేట్ చేస్తూ వెళ్ళిపోతే కనుక నెంబర్ ఆఫ్ ఆల్ఫాస్ అనేటువంటి నెంబర్ ఆఫ్ బీటాస్ కంటే కనుక ఎలా కనిపించట్లేదు, తక్కువగా కనిపించట్లేదు. S3ని కానీ S4ని కానీ S5ని కానీ S6ని అబ్జర్వ్ చేస్తే కనుక నెంబర్ ఆఫ్ ఆల్ఫాస్ నెంబర్ ఆఫ్ బీటాస్కి ఎలా లేవు, తక్కువగా లేవు. కాబట్టి దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ ఆల్ఫాస్ ఈజ్ నాట్ లెస్ దాన్ నెంబర్ ఆఫ్ బీటాస్ అవుతుంది. నెంబర్ ఆఫ్ ఆల్ఫాస్ ఈజ్ నాట్ లెస్ దాన్ నెంబర్ ఆఫ్ బీటాస్. నెంబర్ ఆఫ్ ఆల్ఫాస్ అంటే కనుక S1లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఆల్ఫాలో n ఉన్నాయి. కాబట్టి n ఈజ్ నాట్ లెస్ దాన్ m అవుతుంది. n ఈజ్ నాట్ లెస్ దాన్ m అవుతుంది. సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ m ఈజ్ నాట్ లెస్ దాన్ m అని రాసుకోవచ్చు. సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ ఇక్కడ పైన కార్నర్లో రాసిన చూడండి, సిమిలర్లీ we can prove that m is also is not less than n అవుతుంది. n not less than m not less than n అయితే కనుక therefore ఏం కావాలి, m equal to n అవుతుంది.